ఒకటా రెండా 3.5 దశాబ్దాల ప్రయాణం, అలుపెరగని వెనుదిరగని తిరుగులేని ప్రయాణం. ఒక వ్యక్తి ఆలోచన ఆచరణలోకొచ్చి ఆశయంగా రూపుదిద్దుకొని అద్భుతం అనిపించుకోవడమంటే ఇదే. సన్నిహితుల స్నేహ సహకారాలతో, అతిరథుల సలహాలు సూచనలతో ముందుకు కదులుతూ 35 సంవత్సరాలుగా ఒక సంస్థను నడపడమంటే మామూలు విషయం కాదు. ఓర్పుండాలి, నేర్పుండాలి, కార్యదక్షత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, పైపెచ్చు కళా హృదయం ఉండాలి. వేగంగా వెళ్లాలంటే ఒక్కడివే వెళ్ళు, దూరం వెళ్లాలంటే నలుగురితో కలిసి వెళ్ళు అంటారు. ఆ వ్యక్తిత్వం ఉంది కాబట్టే ఎందరివో అండదండలున్నాయి. అందుకే శ్రీ దేపల్లె యాదగిరి గౌడ్ గారు సంఘసేవ, సాంస్కృతిక రంగాలలో నిరంతరం కృషి చేస్తూ ఇంతమంది అభినందనలు అందుకుంటున్నారు. పద్మమోహన అంటే యాదగిరి, యాదగిరి అంటే పద్మమోహన అనే విధంగా అన్నీ తానై సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆయన ఒక వ్యక్తి అనే కంటే ఒక శక్తి అంటేనే సమంజసమేమో. ఒకవైపు సమాజ సేవ చేస్తూనే మరోవైపు పద్మమోహన ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో సినీ, టీవీ కళారంగాలలోని కళాకారుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డులతో సత్కరిస్తున్నారు. పద్మమోహన అవార్డు పొందడమంటే జాతీయ స్థాయిలో అవార్డులకు అర్హత సాధించినట్లే అనే విధంగా పద్మమోహన సంస్థకు గుర్తింపు, గౌరవం తేవడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. ఈ సంస్థ నుండి అవార్డు పొందిన చాలా మంది కళాకారులు పద్మ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. పద్మమోహన ఆర్ట్స్ సంస్థ ద్వారా సమాజ సేవలో భాగంగా ఉచితంగా అందులకు సామూహిక వివాహాలు, నిరుపేద మహిళలకు, వితంతువులకు ఉచితంగా కుట్టుమిషన్లు, ఉచిత కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించారు. అంతేకాదు నిరుపేద కళాకారులను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. అవకాశాలు లభించని అనేక రంగాలలోని కళాకారులకు తమ సంస్థ ద్వారా ఒక వేదికను ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు అవకాశాలు కల్పించి ప్రోత్సాహాన్నిస్తున్నారు. విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయాలన్న ఉద్దేశంతో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పద్మమోహన గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తున్నారు. సినీ రంగంలో ప్రముఖులైన శ్రీ మురళీమోహన్ దంపతులు, డాక్టర్ బ్రహ్మానందం దంపతులు, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ దంపతులు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దంపతులు ఈ అవార్డుని అందుకున్నారు. ఇప్పటి వరకు వివిధ రంగాలలోని ప్రముఖులైన దంపతులు ఈ పురస్కారం అందుకున్నారు. ఇంతమంది ప్రముఖులను సత్కరించడం సామాన్యమైన విషయం కాదు. ఇది కూడా ఒక అరుదైన ఘనతే. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రైవేట్ సంస్థ చేయని విధంగా పద్మమోహన సంస్థ ప్రతిభకు పట్టాభిషేకం చేస్తుంది. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పద్మమోహన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జలయజ్ఞం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై యాదగిరి గారి సేవలను కొనియాడారు. పద్మమోహన ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు యాదగిరి గౌడ్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. పద్మమోహన సంస్థ గురించి కొంతమంది ప్రముఖుల మాటల్లో విందాం. ఈ స్టేజ్ మీద ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను, ఎన్నో కార్యక్రమాలు నాకు సన్మానాలు జరగడం జరిగింది. ఇలా ఫీలింగ్ నా లైఫ్లో ఎప్పుడు రాలేదు. పద్మమోహన ఆర్ట్స్ ద్వారా గత అనేక సంవత్సరాలుగా మిత్రులు యాదగిరి గౌడ్ గారు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా ప్రధానంగా మా యాదగిరి గౌడ్ గారు మరి పిలుపుతో తప్పకుండా రావడం జరిగింది. తనకు కాని పని, తనకు 10 రూపాయలు రాని పని భుజస్కంధాల మీద వేసుకొని తను ఆర్థికంగా మోయలేకపోయినా కానీ
బరువును మోసుకుంటూ వాళ్ళ రంగాల్లో నిష్ణాతులను గుర్తిస్తూ యాదగిరి గారు 30 సంవత్సరాల నుంచి ఈ పద్మమోహన్ అవార్డ్స్ని ఎంతో సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నారు అని అంటే అది ఏ జన్మలోనో భగవంతుడు ఇంతమందికి నువ్వు సేవ చేసుకోవాలి, వాళ్ళని ఆదరించాలి అన్న బ్లెస్సింగ్స్ ఆయన మీద ఉన్నందుకు కాబోలు ఆ పవర్, ఆ డివైన్ పవర్ ఈ డివైన్ కాజ్ చేయడానికి ఆయనకు ఉపయోగపడతా ఉంది. మన తెలంగాణలో యాదగిరి ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ యాదగిరి తెలంగాణలో ఒక గొప్ప సాంస్కృతిక సారథి. నాకు గత 30 ఏళ్ళుగా తెలిసినటువంటి యాదగిరి ఇవాళ 30 ఏళ్ల ఉత్సవాన్ని చేస్తున్నాడు అని చెప్పంటే వారికి ఒక సోదరుడిగా నేను చాలా ఆనందిస్తూ వారిని అభినందిస్తూ ఉన్నాను. వారి యొక్క ధైర్యం, ఇంతమంది 50 మందికి సుమారుగా అవార్డ్స్ ఇస్తున్నారు రకరకాల కేటగిరీలో. అందరు చేయలేదు ఈ పని కూడా, మేము కూడా చేయలేం. ప్రభుత్వ పరంగా చేయగలుగుతాం, వ్యక్తిగా చేయలేం. వ్యక్తిగా చేయడం అనేది కొందరికే ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. ఆ శక్తి ఇచ్చినటువంటి కొందరిలో యాదగిరి గౌడ్ గారు ఒకరు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. యాదగిరి ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ 30 years నుంచి నాకు పరిచయం. మన యాదగిరి గారు గత 30 సంవత్సరాలుగా ఇదొక రికార్డు, మామూలు విషయం కాదు. పద్మమోహన యాదగిరి గౌడ్ గారు చాలా కాలంగా నాకు పరిచయం. ఈ సంస్థ పెట్టినప్పుడు 35 సంవత్సరాల క్రితం పెట్టినప్పటి నుంచి కూడా నాకు ఎంతో మంచి పరిచయం. అంటే ఆయన చూడగానే ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది తప్ప ఏ విధమైన బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉండదు. నవ్వుతూ వస్తాడు, నవ్వుతూ మాట్లాడతాడు, చేసేవన్నీ కూడా ఏం చెప్తాడో చేస్తాడే తప్ప 10 మాటలు చెప్పి 2 మాటలే చేయడు. యాదగిరి గౌడ్ గారి గురించి నాకు ఈ ఫంక్షన్కి వచ్చిన తర్వాతే తెలిసింది. ఆయన చేసే సోషల్ వర్క్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయన చెప్పినట్టు నా 50 years తప్పకుండా అండి. మన పద్మమోహన ఆర్ట్స్ ద్వారా శ్రీమాన్ యాదగిరి గౌడ్ గారు కొందరి జీవితాల్లోనైనా మన రంగులు కురిపించాలి అనే కోరికతోటి ఈరోజు దానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని దానికోసం ఒక ట్రస్ట్ కూడా ఆరంభం చేసి ఒక 10 మంది మహిళలకి, 10 మంది బీద విద్యార్థులకి, ఒక 10 మంది కళాకారులకి కూడా సత్కారం చేస్తూ వారి యొక్క సేవలని ప్రోత్సహిస్తున్న, వారు చేసేటటువంటి రంగాన్ని వారు ఆదుకుంటున్నందుకు వారికి ముందుగా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని కనిపెట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఇలా మనం కూడా చేయవచ్చును అనే ఒక ప్రేరణని వారు కలిగిస్తున్నందుకు వారికి మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. పద్మమోహన సంస్థ ఈ స్థాయికి చేరుకోవడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి ధన్యవాదాలు.